విజయనగరం ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తుంది. వినియోగదారుడు లేని జాయింట్ డైరెక్టర్ ఎస్ సేతు మాధవన్ అన్నారు. వినియోగదారులంతా తమ హక్కులను తెలుసుకోవాలని సూచించారు. జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకలు కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జేసీ సేతు మాధవన్ మాట్లాడుతూ వినియోగదారుడే రాజు అని స్పష్టం చేశారు. వారు కొనుగోలు చేసే వస్తు సేవలకు పూర్తి సంతృప్తి చెందాల్సి ఉందన్నారు. అలా సంతృప్తి చెందకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయం పొందే హక్కు ఉందని చెప్పారు. విక్రయించే వస్తువు గురించి పూర్తి సమాచారాన్ని అందచేయాల్సిన బాధ్యత తయారీదారుడిపై ఉందని స్పష్టం చేశారు. కొనుగోలు చేసే ముందు వాటిని వినియోగదారులు పూర్తిగా తెలుసుకోవాలన్నారు. వస్తువు పరిణామం, నాణ్యత, శుద్ధత, సామర్థ్యం పరిశీలించాలన్నారు. తమ హక్కుల పట్ల అవగాహన కల్పించేందుకు 1986 నుంచి ప్రతి ఏటా వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. చక్కనటువంటి న్యాయం సిద్ధిస్తుందనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన భారత ప్రభుత్వ వినియోగదారుల రక్షణ చట్టం 1986, 2019, 2020 ఈ కార్యక్రమాన్ని పెద్దల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన తమసోమ జ్యోతిర్గమయ అంటూ దేదీప్యమానంగా వెలుగు రేఖలు, వెలుగు వీచికలు విహరించేలా జాతీయ వినియోగదారుల దినోత్సవం గౌరవ జిల్లా కలెక్టర్ వారి యొక్క సమావేశ మందిరంలో ఆద్యంతం లక్ష్య సాధన దిశగా పెద్దల చేతుల మీదుగా గౌరవ జాయింట్ కలెక్టర్ వారు, గౌరవ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషనర్ ప్రెసిడెంట్ గారు, గౌరవ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్ మెంబర్ శ్రీదేవి గారు, గౌరవ డిఎస్ఓ గారు, ఇతర పెద్దల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన జరిగింది. కార్యక్రమానికి చక్కనటువంటి సొబగులు అందేలా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కన్స్యూమర్ కమిషన్ వారికి, డిస్ట్రిక్ట్ కమిషన్ మెంబర్ వారికి, డిఎస్ఓ గారికి, జిల్లా అధికారులు, 9 లైన్ డిపార్ట్మెంట్స్ వచ్చారు వాళ్ళందరికీ, తర్వాత ఎన్జిఓస్ అండ్ అదర్ యాక్టివిస్ట్ ఎవరు వచ్చారు వాళ్ళందరికీ, మిగతా ఇవాళ వచ్చినటువంటి ప్రజలకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, అందరికీ ముందుగా నేషనల్ కన్స్యూమర్ డే శుభాకాంక్షలు. రైట్ టు బి ఇన్ఫార్మ్, ఈ సమాచార చట్టం ఆల్రెడీ అందరికీ తెలిసి ఉంటుంది. రైట్ టు ఇన్ఫర్మేషన్, మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఏ విధమైన ప్రోడక్ట్ తీసుకోబోతున్నారో అందులో ఖచ్చితంగా రాసుకుంటారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిది తాగారు, వాటర్ బాటిల్ మీ దగ్గర ఉంటుంది. అందులో ఎవరు అట్లీస్ట్ అందులో ఉన్న మ్యానుఫ్యాక్చర్ డేట్ చూసారా లేదా మీరు ఆర్డర్ చేసుకోండి. తాగడానికి ముందు అట్లీస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ యూజ్ బై అని ఒకటి ఉంటుంది. బిఫోర్ 6 months ఆర్ 10 days అని పెట్టుకున్నారు. సో ఎంతమంది మీరు చదివిన తర్వాత తాగారని మీరే చూసుకోండి. ఇయర్ ఆఫ్టర్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా అందరూ ఉంటారు, యాక్టివ్స్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళ పిల్లలు వాళ్ళకి తెలియదు. సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా బిఫోర్ గోయింగ్ టు బై దట్ ప్రోడక్ట్ ప్లీజ్ రీడ్ ద ఇంగ్రీడియంట్స్. దీనికి ఒక ఎగ్జాంపుల్, ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫుడ్ ఫార్మర్ అని ఒక యాక్టివిస్ట్ ఉన్నారు. ఆయన ఒక కేసు చేశారు. అండ్ చాలా ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మీ అందరికీ తెలిసి ఉంటుంది. మీరు ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా దాంట్లో ఉన్న క్వాలిటీ, క్వాంటిటీ, పొటెన్సీ, ప్యూరిటీ, స్టాండర్డ్ అని చూడాలి. ఈవెన్ ఇఫ్ దేస్ స్మాల్ ప్రోడక్ట్ వస్తుంది, చాలా ఫేక్ ప్రొడక్ట్స్ వస్తూ ఉంటుంది. యూ హ్యావ్ ద రైట్ టు, మీకున్న హక్కు ఉపయోగించుకొని యూ హ్యావ్ టు రైస్ అగేన్స్ట్ each product whenever you are facing the judge. ఇందాక ఆనరబుల్ జడ్జి గారు కూడా చెప్పారు, కోర్ట్స్ ఆర్ వెల్ ఎక్విప్డ్. మీరు మీకున్న పరిస్థితిని తీసుకొచ్చి చెప్తే రైట్, అక్కడ ఖచ్చితంగా స్పీడీగా రిటర్స్ అయిపోతుంది. ఇమీడియట్ గా కంపన్సేషన్ అనేది ఇస్తాం, లేదంటే ఫైన్ అనేది చేస్తాం, లేదంటే జైల్ టర్మ్ కూడా ఉంటుంది. తప్పు చేస్తే ఖచ్చితంగా జైల్ టర్మ్ కూడా చేస్తున్నాం. సో
ఇది కాకుండా మన స్పీడీ రెడ్రెసల్ కాకుండా కోర్ట్స్ అనేది 3 లెవెల్ హైరార్కీస్ ఉంటుంది. ఇక్కడ సార్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటున్నారు, అలాగే స్టేట్ లెవెల్లో ఉంటుంది, తర్వాత నేషనల్ లెవెల్లో కూడా కన్స్యూమర్ కోర్ట్స్ ఉంటాయి. ఈ కన్స్యూమర్ డే మాకు స్టార్ట్ అయినది 1986లో ఫస్ట్ యాక్ట్ వచ్చినప్పటి నుండి ప్రతి December 24 కూడా కంటిన్యూస్ గా కన్స్యూమర్ డే అనేది సెలబ్రేట్ చేసుకున్నాం. ఇందులో ముఖ్యమైన అబ్జెక్టివ్స్ ఏమైనా చూస్తే 4 రకరకాల రైట్స్ ఉంటాయి, హక్కులు ఉంటాయి, అన్ని సమాచారాలు ఉంటాయి. ముఖ్యంగా మనం చూస్తే రైట్ టు సేఫ్టీ ఆఫ్ ఫుడ్ అండ్ ప్రాపర్టీ అండ్ లైఫ్. దీనికి ఒక చక్కగా ఎగ్జాంపుల్ నేను డిస్ట్రిక్ట్ ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ ఉన్నారు కదా, ఆయన మాకు చాలా కేసెస్ తీసుకొస్తారు, నేను అక్కడ డిస్పోజ్ చేయాలి. అలాగే ఒక కేసు వచ్చింది. ఆ కేసు రిగార్డింగ్ కాఫ్ సిరప్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడు, ఆయన ప్రొడ్యూస్ చేసి బయట అమ్ముతున్నాడు. ర్యాండమ్ గా చెక్ చేసినప్పుడు అందులో ఇంగ్రీడియంట్స్ సరైన క్వాంటిటీ లేదు. ఎగ్జామినేషన్ మేము హైదరాబాద్ పంపించాము, రిటర్న్ వచ్చింది, రెఫరెన్స్ స్టేజ్ లేదు. ఏం చేసాము, ఆయన ఎక్స్ప్లెనేషన్ అడిగాము, సరిగా చెప్పలేకపోయారు, ఇమీడియట్ గా ఫైన్ చేసాము. అప్పటి నుండి ఆ స్టాక్స్ అన్ని కూడా సీజ్ చేశాము. అదొకటి. రైట్స్ ఏంటి, కన్స్యూమర్ రైట్స్ ఏంటి అని చెప్పారు. ఇక్కడ మనకి మన డిస్ట్రిక్ట్ కమిషన్ పరిధి 50 లక్షలు. డిస్ట్రిక్ట్ కమిషన్ అంటే ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ మనం ఇప్పుడు బైఫర్కేషన్ మనకి రెవెన్యూ బైఫర్కేషన్ అయింది, కానీ మాకు ఇంకా మా జ్యుడిషియరీలో కానీ లేకపోతే మా కన్స్యూమర్ కమిషన్ కానీ బైఫర్కేషన్ అవ్వలేదు. సో విజయనగరం ఓల్డ్ డిస్ట్రిక్ట్ పరిధి అంతా మా విజయనగరం కన్స్యూమర్ కమిషన్ ఉంటుంది. ఇది ముఖ్యంగా అందరూ గుర్తుంచుకోవాలి. పాత జిల్లా ఏదైతే ఉన్నదో, ఇప్పుడు పాత జిల్లా విజయనగరం జిల్లాలో ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా మా కమిషన్ పరిధిలోనే ఉంటాయి, జ్యూరిడిక్షన్లోనే ఉంటాయి. అంచేతన కన్స్యూమర్ కమిషన్ లో నేను ప్రెసిడెంట్ గా 2 మెంబర్స్ ఉంటాము. ఇప్పుడు కేసులు కన్స్యూమర్ డైరెక్ట్ గానే కన్స్యూమర్ మా కమిషన్ అప్రోచ్ అవ్వచ్చు. అంటే ఇక్కడ మన కోర్టులో మనం కంపేర్ చేసుకుంటే కోర్టులో మీరు కంపల్సరీగా ఒక లాయర్ గారిని పెట్టుకుని మీరు వాళ్ళ ద్వారా కేసును మీ దాకా ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే కన్స్యూమర్ యాక్ట్ ప్రకారంగా మీరు అడ్వకేట్ కంపల్సరీగా అపాయింట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు మీ అంతటా మీరే కేసు దాఖలు చేసుకోవచ్చు, మీ కేసు మీరే విచారణ చేసుకోవచ్చు, మీ కేసు మీరే ఆర్గ్యూ చేసుకోవచ్చు. ఇది 2 రకాలుగా చేసుకోవచ్చు, ప్రత్యక్షంగా చేసుకోవచ్చు, పరోక్షంగా చేసుకోవచ్చు. ఫైలింగ్ అంటే ఇక్కడ ఈ సంవత్సరం థీమ్ అయితే మనకి నేషనల్ కమిషన్ థీమ్ ప్రకారంగా వర్చువల్ హీరింగ్ అండ్ డిజిటల్ యాక్సెస్ అని అన్నారు. అయితే వర్చువల్ హీరింగ్ అన్నది అంటే మౌఖికంగా కాకుండా మనం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా దాన్ని వర్చువల్ అంటాము. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడడం దాన్ని మనం వర్చువల్ హీరింగ్ అంటాము. అది ఇంకా స్టేట్ కమిషన్ లోని వాటిలోని నేషనల్ కమిషన్ లోని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అది ఉన్నప్పటికీ కూడా మనం ఇన్ పర్సన్ కూడా కేసెస్ హీరింగ్ జరుగుతున్నది. ఎక్కడ పార్టీ రిక్వెస్ట్ చేస్తే అక్కడ వర్చువల్ హీరింగ్ పర్మిషన్ ఇస్తున్నారు.